నమస్తే అండి అందరికీ. హెచ్‌డి వ్లాగ్స్ ఛానల్‌కి స్వాగతం. నమస్తే అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? అందరూ బాగుండాలి. అందులో మేము ఉండాలి. కొత్తగా మన ఛానల్‌ని చూసే వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే స్కూల్స్ స్టార్ట్ అయిపోయినాయండి. ఇంకా విషయానికొస్తే ఇప్పుడైతే స్కూల్స్ స్టార్ట్ అయిపోయినాయి. అయితే ఇప్పుడు మెయిన్‌గా పేరెంట్స్ ఎక్కువగా ఇబ్బంది పడే విషయం ఏంటంటే, పిల్లల్లో ఎక్కువగా ఇన్ఫెక్షన్స్ అనేది వస్తూ ఉంటాయి. ఇంకా వాళ్ళు మన దగ్గర అంటే మన కళ్ళ ముందు ఉంటే ఏం తింటున్నారు ఏంటి అనేది మనం ఊరికే అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. కానీ వాళ్ళు స్కూల్కి వెళ్ళిందా ఇంకా మనం ఏమీ అబ్జర్వ్ అయితే చేయలేము. రకరకాల ఇన్ఫెక్షన్స్ అయితే వాళ్ళకి వస్తూ ఉంటాయి. ఎక్కువగా మెయిన్గా వచ్చేది వాళ్ళకి దద్దుర్లు ఇలాంటివి, చిన్న చిన్న కురుపులు ఇలాంటివి వస్తూ ఉంటాయి. అయితే దాన్నే ఇంకా వాళ్ళు గోకి గోకి పెద్దగా చేస్తూ ఉంటారు. అయితే ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయనే కంటే ముందు అవి రాకుండా ఎలా జాగ్రత్త పడాలి అనేది మనం తెలుసుకుందాం. అది ఎలా అంటే పిల్లలు స్నానం చేసే కంటే ముందు ఒక 10-15 నిమిషాల ముందు కర్పూరం బిళ్ళలు ఉంటాయి కదండీ! మనం పూజకి వెలిగించే కర్పూరం బిళ్ళలు. ఆ కర్పూరం బిళ్ళల్ని 1 లేదంటే 2 ఒకటి సరిపోతది. ఒక్కదాన్ని తీసుకెళ్ళి మనం ఇలా పొడి పొడి అంటే వట్టిగానే పొడి పొడిగా అయిపోతదండి. ఇలా పట్టుకొని అందులో వేసేసి ఒక తిప్పుడు తిప్పేయాలి. తిప్పేసి అలా వదిలేయండి. ఇంకా పిల్లలు స్నానం చేస్తున్నారు అనే కంటే ముందు అందులో చిటికెడు పసుపు వేసి స్నానం చేయించాలండి. వాళ్ళని చేయమంటే చేసేస్తారు. అయితే ఎందుకు ఇలా అంటే, ఒకటి పిల్లలకి ఇన్ఫెక్షన్స్ అనేవి రాకుండా ఉండడానికి కర్పూరం అనేది చాలా ఉపయోగపడుతుంది. చాలామంది కర్పూరాన్ని పూజకే అన్నట్టుగా చూస్తారండి. కానీ చాలా విషయాలకి చాలా బాగా పనిచేస్తుందండి. అయితే మెయిన్‌గా ఏంటంటే కర్పూరంతో కర్పూరం బిళ్ళలతో మనం స్నానం చేస్తే మైండ్ రిలీఫ్‌గా ఉంటుంది. చర్మం కూడా మనకి కొంచెం సుగంధంలాగా వస్తూ ఉంటుంది. అలాగే పిల్లలకి పీస్‌ఫుల్‌గా ఉండాలండి. మార్నింగే వాళ్ళకి కొంచెం చిరాకుగా ఉంటే అస్సలు నచ్చదు. ఆ డే అంతా కూడా పాపం వాళ్ళు ఏడుస్తూనే ఉంటారు. అందుకని చెప్పేసి వాళ్ళకి పీస్‌ఫుల్‌గా ఉండాలంటే మెయిన్‌గా స్నానం. మన స్నానం అనేది వాళ్ళకి టైం అనేది కేటాయించడండి. ఎందుకంటే స్నానం చేసిందా అంటే ఎలా అంటే 2 నిమిషాల్లో అలా చేసేసి వచ్చేస్తారండి. కాకపోతే వాళ్ళకి తెలీదు కదా! మనం కొంచెం వాళ్ళకి చిన్నప్పటి నుండి మనం నేర్పిస్తూ ఉంటే ఏదైనా వాళ్ళకి అలవాటైపోతూ ఉంటుంది. ఒక నెల వరకి మీరు డైలీ అలాగే చేస్తూ ఉంటే వాళ్ళకి అలాగే అలవాటైపోతుంది. అలా చేస్తూ ఉండండి. అయితే అందులోనూ ఈ కర్పూరంతోని స్నానం చేపిస్తే పిల్లలకి పెద్దవాళ్ళైనా సరే అండి, చిన్నవాళ్ళైనా సరే మంచి రి అంటే రిలీఫ్‌గా ఉంటది. మీరొకసారి ట్రై చేసి చూడండి. నేను చెప్పడం కాదు. మీరు ట్రై చేస్తే మీకే అర్థమవుద్ది. అంటే ఆ ఫీలింగ్స్ అన్నీ వేరే ఉంటాయి. కర్పూరంతో స్నానం చేస్తే పీస్‌ఫుల్‌గా ఉంటుంది. తర్వాత ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి. అలాగే ఎక్కువగా మైండ్ అనేది ఫ్రెష్‌గా ఉంటదనమాట. మనకి మింట్ నోట్లో వేసుకుంటే ఎంత ఫ్రెష్‌గా ఉంటుందో, అలాగే కర్పూరంతో స్నానం చేస్తే అలాగే ఉంటుంది. ఇంకొకటేంటంటే మెయిన్‌గా ఈ బిళ్ళలండి. ఇదిగోండి. ఈ బిళ్ళలు. ఇవేంటి అనంటే మనకి సౌండ్ వస్తుంది కదా మీకు? అయితే ఇవి వచ్చేసి మనకి వేప మందులన్నమాట. ఈ వేప మందులు ఎలా తయారు చేసుకోవాలి అంటే వేప ఆకుని తీసుకురావాలి. తీసుకొచ్చి అందులోకి పసుపు యాడ్ చేసుకోవాలి. పసుపు యాడ్ చేసేసి మీరు ఉండలుండలుగా చుట్టేయండి. ఇలా ఉండలుండలుగా చుట్టేస్తే మీకు మంచి మందులైతే తయారవుతాయి. నీడలోనే ఆరబెట్టండి. ఆరబెట్టేస్తే ఇవి మంచిగా ఆరుతాయండి. మంచిగా చప్పుడు వస్తుంది. ఇలా ఆరిన తర్వాత పిల్లలకి మీరు ఎక్కడైతే ఇన్ఫెక్షన్స్ ఉంటాయో అక్కడ వీటిని మీరు నీళ్ళలో నానబెట్టండి. ఒక 5 నిమిషాలు నీళ్ళలో నానబెడితే మొత్తం కూడా ఉబ్బి కొంచెం పెద్దగా సైజులో అయిపోతుంది ఇది. అలా పేస్ట్ లాగా అయిపోతుంది. పేస్ట్ లాగా అయిన తర్వాత మీ ఎక్కడైతే ఇన్ఫెక్షన్స్ ఉంటాయో అక్కడ కొంచెం మద్దన చేసేసి ఫస్ట్ కొంచెం గట్టిగా రఫ్ చేయాలి. రఫ్ చేసిన తర్వాత మెల్లిగా రఫ్ చేయాలి. చేసిన తర్వాత ఆ డే మొత్తం అలా వదిలేయండి. వదిలేసిన తర్వాత నెక్స్ట్ డే మీరు సోప్స్ కాకుండా శనగపిండితో స్నానం చేయించడానికి కొంచెం ఎక్కువగా టైం అయితే కేటాయించండి. అది కూడా ఆదివారం రోజు అంటే మీరు ఈ స్కూల్కి వెళ్తారు కదా అండి, ఒక ఆదివారం మాత్రం వీళ్ళకి శనగపిండితో స్నానం చేయించడానికి వాళ్ళకి కొంచెం చెప్పండి. ఎందుకు అనంటే
సబ్బులు అంత మంచిది కాదండి పిల్లలకి. అందులో ఎక్కువగా కెమికల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి కదా, అందులోని ఇన్ఫెక్షన్స్ అయితే కొంచెం వాళ్ళకి ఇరిటేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. అందుకని చెప్పేసి ఇట్లా కొన్ని కొన్ని పాటిస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా మన పాతకాలం పద్ధతులే అండి. అప్పుడు అసలు సోప్స్ ఇలాంటివి ఏమీ లేవు. అప్పుడు కేవలం శనగపిండితోనే స్నానం చేసేవాళ్ళు, లేదంటే ఏదో ఒక చిన్న చిన్న వాళ్ళే తయారు చేసుకునేవాళ్ళు. ఇప్పుడు కూడా తయారు చేసుకోవచ్చండి మీరు కూడా. ఇంట్లో తయారు చేసుకున్న సోప్స్ చాలా మంచివి. అందులోనూ వారానికి ఒకసారి పిల్లలకి ఇలా శనగపిండితో స్నానం చేయించి వీటితోనైతే మీరు ఒక వారానికి ఒక్కసారి ఇలా ట్రై చేయండి. కాకపోతే కర్పూరం బిళ్ళలతోని రోజు స్నానం చేయమని చెప్పండి. మీరే చూస్తారండి. మీరు కూడా ట్రై చేసి చూడండి, ఇంట్లో పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా ఎవరికైనా. కాకపోతే ఒక 3 ఇయర్స్ పిల్లలకి, 3 ఇయర్స్ వరకు వాళ్ళకి ఏంటంటే కొంచెం మంట వస్తుంది కదా, వాళ్ళకి మాత్రం స్కిప్ చేసేయండి. వాళ్ళకి కాకుండా 5 ఇయర్స్ పిల్లల నుంచి మీరు ట్రై చేస్తూ ఉండండి. ఎందుకంటే చిన్న పిల్లలకి వాళ్ళకి తెలియకుండా నోట్లకి పోసేసుకుంటారు నీళ్ళు. తీసుకున్నా మంచిదే అండి, తీసుకున్నా మంచిదే. కాకపోతే ఏంటంటే తెలియకుండానే కొంచెం మంట వచ్చేస్తుంది కదా, పిల్లలు ఏడుస్తూ ఉంటారు. అందుకని చెప్పేసి స్కిప్ చేసేయండి వాళ్ళకి. ఇలా చేయటం వల్ల చాలా మంచిదండి. మీరు ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఒక 1 మంత్ వరకు మీరు వాళ్ళకి చెప్తూ ఉండండి. ఇంకా నెక్స్ట్ డే నుంచి వాళ్ళే నాకు వెయ్యలేదు అని చెప్పి వాళ్ళే అంటారు. ఇంకొకటి ఏంటంటే పిల్లలకి ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వస్తున్నాయి అని చెప్పి ఈ మందులు మనం ఒంటి పూతకి అంటే బయటికి కాకుండా లోపలికి కూడా తీసుకోవచ్చండి వీటిని. ఇందులో ఏమీ ఉండవు. వేప ఆకు అలాగే పసుపు, దీన్ని లోపలికి తీసుకోవటం వల్ల చాలా మంచిదండి. లోపల ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా కానీ మనకి యూరిన్ ద్వారా అలాగే మోషన్ ద్వారా బయటకు వచ్చేస్తాయి. ఈ ట్యాబ్లెట్స్ని మీరు ఇంట్లో తయారు చేసుకోండి. ఇందులో చేయాల్సింది ఏమీ లేదండి. పసుపు అలాగే వేప ఆకు తీసుకొచ్చి, వేప పొడి ఉన్నా పర్లేదండి, మనకి బయట ఆయుర్వేదిక్ షాపులలో దొరుకుతాయి వేప పొడి. ఆ పొడికి ఈ వేప పసుపు ఇంకా వేప పొడి రెండు కూడా కలిపేసి, రోజ్ వాటర్ అయినా సరే, నార్మల్ మనకి ఫిల్టర్ వాటరే ఉండాలండి, ఫిల్టర్ వాటర్ని కలిపేసుకొని మీరు ట్రై చేస్తే ఒక రోజంతా, ఒక డే లేదంటే 2 డేస్ నీటిలో ఆరబెట్టేయండి. ఇది ఎక్కువగా ఎండాకాలంలో చేసుకొని పెట్టుకున్నారనుకోండి, ఈజీగా ఆరిపోతాయి, ఈజీగా ఉంటుంది వర్క్ కూడా. ఎందుకంటే ఈ కాలంలో చేస్తే కొంచెం ఆరడానికి టైం పడుతుంది కదా, అందుకని చెప్పేసి ఇలా ట్రై చేసి చూడండి, చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. ఆ తర్వాత ఇంకా ఇన్ఫెక్షన్స్కి అయితే ఇలాగేనండి. ఇంకా పచ్చకర్పూరం కూడా చాలా మంచిది. ఇంకా అది కూడా నెక్స్ట్ వీడియోలో మనం చూసేసుకుందాం, ఓకేనా? ఇప్పటి వరకు అయితే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.